మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో మన ముందైతే లాయర్ నాగేంద్ర శర్మ గారు అయితే ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే మస్తాన్ సాయి లావణ్య ఈ కేసు గురించి గత కొన్ని రోజుల నుంచి బాగానే నడుస్తూ ఉంది. కానీ మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ని ఇచ్చి అమ్మాయిలకి వీడియోలు తీసి సో విదేశాలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సో సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇప్పుడు చూస్తూ ఉన్నాం సార్, ఎక్కువ మస్తాన్ సాయి అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది డ్రగ్స్ గురించి. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? సెక్షన్స్ ఏమేమి? సెక్షన్స్ ఇన్వాల్వ్మెంట్ కన్నా ముందు డ్రగ్ అబ్యూస్ అనేది చాలా నేరం. అవును. ఎందుకంటే ఈ నార్కోటిక్ డ్రగ్ ఎన్డీపీఎస్ కేసెస్లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఈ అమ్మాయిలకి ఎక్కడి నుంచి అయితే డ్రగ్ని వాళ్ళు ఇచ్చి ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిలకి తెలియకుండా వీడియోలు తీసి నేను అమ్ముకోవడం కూడా ఐటీ యాక్ట్ కింద కూడా వస్తుంది. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి, ఓకే, ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి, అట్ ది సేమ్ టైం మోడెస్ట్ ఆఫ్ ఉమెన్. అంటే ఇక్కడ బిఎన్ఎస్ వర్తిస్తుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ వర్తిస్తుంది, సైమల్టేనియస్గా ఐటీ యాక్ట్ కూడా వర్తిస్తుంది. ఒకసారి ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ అమ్మాయి పేరు ఏదైతే ఉంది కదా, మస్తాన్ లావణ్య, అంటే ఎంతో మంది వీడియోస్ తీశారు సార్, బట్ లావణ్య ఒక్కటే బయటకు వచ్చింది. ఏ అమ్మాయి అయితే ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పగలిసింది అంటే ఇంక అక్కడి నుంచి మిగతా వాళ్ళ విషయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ అమ్మాయి కొంచెం ధైర్యం చేసి ముందుకు రావడం అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఎక్కడెక్కడ వీడియో కెమెరాలు పెడుతున్నారు, ఎక్కడ ఈ అబ్యూస్ చేస్తున్నారు అనేది పట్టుకోవడం కొంచెం కష్టదాయకంగానే ఉంది. వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్పకపోతే కానీ మనకు తెలియదు. లేదా వాళ్ళని ఏదైనా బెదిరించినా కూడా మనకు వచ్చి ముందు వాళ్ళు తెలియజేయాలి తప్ప వాళ్ళు అంతర్మదనం చెంది లేదా ఏదో ఇబ్బంది పడి ఏదో సూసైడ్లో చేసుకోవడం వల్ల సమాజానికి వాళ్ళ నుంచి ఎటువంటి లాభం ఉండదు కానీ నష్టమే. ఎందుకంటే ఒకసారి అనర్థం జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలి. కానీ ఈ లావణ్య అనే అమ్మాయి చేసిన సాహసానికి మనం అభినందించవలసిన విషయం. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో మస్తాన్ సాయి మీద ఈ 3 చట్టాలు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకురావడం అనేది కూడా నేరం, డ్రగ్స్ని ఇవ్వటం నేరం, అలాగే ఆ అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేయటం, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటాం, అండర్ ది ఏజ్ అయితే ఇంకా సెక్షన్ 64 ప్రకారం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దాని ప్రకారం అయినట్టయితే ఆ అమ్మాయి కేసు పెడితే ఈయనకి తప్పకుండా నాకు తెలిసినంత వరకు రిగోరస్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అంటే ఇంకా జీవితంలో బయటికి రానియకుండా ఆయన జైల్లోనూ మగ్గవలసి వస్తుంది. అంటే ఆల్రెడీ కేసు పెట్టారు సార్. కేసు ప్రూవ్ అయితే నేను చెప్పి కేసు ప్రూవ్ అయిన తర్వాత ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి బిఎన్ఎస్ 64 ప్రకారం రేప్కి రిగోరస్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ఏదైతే ఈ వీడియోలని విదేశాలకు అమ్ముకోవడం జరిగింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా చాలా భయంకరమైన చట్టం. అది భారతదేశంలోని దానికి 10 ఏళ్ల నుంచి అంతకు మించి కానీ శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఈయన చేసిన మస్తాన్ సాయి అనే దానికి 3 సెక్షన్ల ప్రకారం, అంటే 64 ప్రకారం అయితేనే బిఎన్ఎస్, అలాగే ఎన్డీపీఎస్ అయితేనే, ఐటీ యాక్ట్ అయితేనే ఈయన తక్కువ 25 ఏళ్ళు జైల్లో ఉండాల్సి ఉంటుంది. 25 ఏళ్ళ నుంచి కానీ జీవితాంతం, ఆయన బతికున్నంతకాలం జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది, ఎవరికైనా డౌట్ వస్తే ఎక్కడైనా వీడియోల్లో కానీ లేదా వీళ్ళు అమ్మాయిలు ఎక్కడైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ లేదా ఎవరైనా స్నేహితుడు పిలిస్తే వాళ్ళతో వెళ్ళడం కానీ జరిగినప్పుడు కాషస్గా ఉండటం మంచిది. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గాడ్జెట్స్ కూడా వచ్చున్నాయి. మన దగ్గర ఆ గాడ్జెట్ ఉన్నట్టయితే ఇన్ కేస్ ఎక్కడైనా క్యాంప్ పెట్టినట్టు అనిపించినట్లయితే అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతున్నది. సో అటువంటి అందరూ క్యారీ చేయలేరు కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము.
కానీ ఒకసారి మీకు డౌట్ అనేది వచ్చినట్లయితే మీ తల్లిదండ్రులకు తెలియజేయటం కానీ లేదా మీ స్నేహితులకి విషయాన్ని పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బయటికి రావడం జరుగుతుంది. మీలో మీరు అంతర్మదనం చెంది అదేదో జరిగింది నాకు, ఇది నేను ఎవరికి చెప్పుకోలేను, దీనివల్ల నా కుటుంబం నష్టపోతుంది, నా కుటుంబం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అనే భయం ఎప్పుడైతే మైండ్లోకి వస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కుటుంబం నాశనం అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే అటువంటి ఆడపిల్లలు దయచేసి ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు నిర్భయంగా మీ అక్క చెల్లెళ్ళకి కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పండి. లేదు మీకు బాగా నచ్చిన క్లాస్ టీచర్కైనా మీరు షేర్ చేయండి, మీ లెక్చరర్కి కానీ, మేడం ఇలా జరిగిందని. వాళ్ళైనా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటము, లేదా పెద్దల మధ్యలో వాళ్ళని పిలిపించి ఆ వీడియో గురించి చర్చించి ఒకవేళ అది నిజమైనట్టయితే మందలించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం చేయడం జరుగుతుంది. లేదు అది శృతి మించింది అయినట్లయితే పోలీసు వ్యవస్థ తన పని చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏవైనా చేయాల్సి వస్తే ముందుగా మీ పెద్దలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైనది నా సజెషన్ ప్రకారం. ఇంకా తర్వాత మా పాత్ర ఎంతవరకు అంటే మీకు ఏదైనా న్యాయపరమైన సలహాలు కానీ సూచనలు కానీ కేసుని ఎలా పెట్టాలనే దానికోసం అయితే లాయర్లు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మీరు మీ దగ్గర ఉన్న ఏ లాయర్ గారిని అయినా సంప్రదించవచ్చు. జరిగిన విషయం అని చెప్పిన లేడీ అయినా జెంట్స్ అయినా ఆ లాయర్లు ఏం చేస్తారంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఆ ఇన్స్పెక్టర్తో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయించడం జరుగుతుంది. సో అందరికన్నా ముఖ్యమైనదంటే మీ పేరెంట్స్ అనేది నా సజెషన్. పేరెంట్స్కి చెప్పుకోవడంలో ఉన్నంత ఇబ్బంది రాదు. వాళ్ళకి చెప్తే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇబ్బంది రాకుండా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. మీరు మనసులో పెట్టుకొని దాన్ని ఇబ్బంది పడుతూ దాన్ని ఏం చేయాలో అర్థం కాక రోజు అంతర్మదనం చెంది ఫైనల్గా ఒక రోజు వచ్చేటప్పటికి ఇంకా అది నేను బయటకు వెళ్తాను, నాదే తప్పు, నేనే మిస్టేక్ చేశాననే విషయంగా వెళ్ళకూడదు. అది తప్పు మంచో చెడు జరిగిపోయింది. ఒకవేళ మీరు అబ్బాయితో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా వీడియోలు తీసాడనే డౌట్ ఉంటే ఇమీడియట్లీ మీ పేరెంట్స్కి తెలియజేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి అనర్థాలు రావు. బట్ తిని ధైర్యం చేసి ముందుకు రావడం సో నిజంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. ఈ లావణ్య అనే అమ్మాయి చేసిన పనికి మనం అందరూ కూడా సభ్య సమాజం అమ్మాయికి చాలా ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి అని చెప్పొచ్చు. అవును సార్. అంటే ఇది ఎప్పుడో 2 years బ్యాక్ తనని ఇలా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. బట్ దాని దగ్గర ప్రూఫ్స్ లేకపోవడం వల్ల బయటికి తీసుకురాలేకపోయింది. చెప్తున్నానమ్మా, ప్రూఫ్స్ అనేది ఏంటంటే ప్రతి కేసుకి కూడా ప్రూఫ్స్ సంపాదించడం అనేది కష్టదాయకం. అవును, అది మీకు మీరుగా సాధించుకోలేరు, తెచ్చుకోలేరు కూడా ప్రూఫ్స్. మీరు ఎవరైనా ఒక లీగల్ టీమ్ని అసిస్టెన్స్ తీసుకోవాలా, లేదు కనీసం మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ గారికో సిఐ గారికో జరిగిన విషయం తెలియజేస్తే వాళ్ళు సంపాదిస్తారు. ఎందుకంటే మీరు నాకు ఎవిడెన్స్ దొరికితేనే నేను వెళ్ళి కేసు పెట్టగలను అనేది అసందర్భం. బట్ దీన్ని ధైర్యం చేసి తీసుకుని జరిగిన విషయాన్ని నువ్వు వెళ్ళి చెప్పుకుంటే తర్వాత వాళ్ళని పిలిచి మనం కేసులోని ముఖ్యంగా చూడదగిన అంశం ఏంటంటే అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, ఇక్కడ అదొకటి కూడా మనం చూడాల్సి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా కూడా లేనిపోయిన అభియోగాలు మోపడం, అబ్బాయిలను కూడా ఇబ్బంది పెట్టడం కూడా చేస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అమ్మాయిలే నష్టపోతుంటారు అబ్బాయిల కన్నా. ఈ అమ్మాయిలు నష్టపోతున్నాను అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందు అసలు ఆ కేసుకి మూలం ఏం జరిగింది అనేది వీళ్ళు నిర్భయంగా చెప్పగలగాలి. కారణం ఏంటంటే నిర్భయంగా చెప్పలేరు కొన్ని విషయాలు వచ్చేటప్పటికి. ఎందుకంటే ఇద్దరు కలిసి తిరిగింది వాస్తవం. తిరిగిన తర్వాత ఆ విషయాలు బయట పెడితే ఎక్కడ పెద్దవాళ్ళు మందలిస్తారని ఒక భయం ఉంటుంది. ఆ భయంతో ఏం చేస్తారంటే అసలు విషయాలు దాచేసి కొత్త విషయాలు సృష్టిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మోకాలు అడ్డం అవుతుంది అంటారు, అలాంటివి జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ఏ అమ్మాయినా, లావణ్య లాంటి అమ్మాయి ఎవరైనా కానీ ముందు జరిగిన అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పగలిస్తే దాని మీదట న్యాయ విచారణ సులభతరం అవుతుంది. జరిగింది ఎప్పుడైతే మీరు దాచిపెట్టడం జరుగుతుందో ఆటోమేటిక్గా కేసులో కూడా న్యాయం పొందడం చాలా కష్టం.
అవును. సో ఈ ప్రతి జరిగిన విషయం కూడా తల్లిదండ్రులతో రోజు ఈ ఆడపిల్లలు చర్చించాలి. అవును. అట్లీస్ట్ అమ్మతోటైనా అవును. అక్కతోటైనా ఏ రోజుకి ఆ రోజు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా చేసాం, పలానా చోట వెళ్ళొచ్చాం, పలానా చోట ఇది జరిగింది. అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు భూమి మీద అంటే అమ్మే. అమ్మ. మీరు ఎప్పుడైతే మీ అమ్మకి అన్నీ షేర్ చేసుకోగలుగుతారో మీకంతా మైండ్ ఫ్రీ అయిపోతుంది. మీ మైండ్ ఫ్రీగా ఉంటే మీరు అన్ని నిజాలు ఈజీగా చెప్పగలరు ఏం జరిగింది అనేది. మీకే కాదు, మీ ఫ్రెండ్కి అన్యాయం జరిగినా కూడా మీరు మీ మదర్తో డిస్కస్ చేయగలరు. మీ మదర్ దగ్గరికి వచ్చి పలానా పలానా అమ్మాయికి ఏ విధంగా అన్యాయం జరిగింది నాకు చెప్పింది కానీ చెప్పుకోలేకపోతుంది, ఏడుస్తున్నది అంటే కనీసం ఈ విధంగానైనా అమ్మాయిని మనం కొంతవరకు సేవ్ చేస్తాం. మీరు ఎప్పుడైతే అమ్మతో చెప్పకుండా, అక్కతో చెప్పకుండా, పిన్ని, చెల్లి, పెద్దమ్మ ఈ ఎవరితో మీరు చెప్పుకోకుండా దాచుకుంటారు మనసులోని, అది ఏమవుతుందంటే సైకలాజికల్గా ఒక భారం అయిపోతుంది, కొండంత భారం అయిపోతుంది. ఆ భారం నుంచి బయటికి రాలేరు. రాకపోవడంతో ఏమవుతుందంటే లేనిపోని ఆలోచన, ఈ ఆలోచనతో సతమతం అయిపోతారు. సతమతం అయితే ఏమవుతుందంటే జరిగిన అన్యాయం కన్నా ముందు ఆలోచనలో పడి ఎక్కువగా నాశనం చేసుకుంటారు ఆరోగ్యాన్ని. సో ప్రతిదీ కూడా న్యాయపరంగా కూడా ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా అమ్మకు మించిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మిగతా వ్యవస్థ అంతా. ఈ లావణ్య కూడా నాకు తెలిసి ఈరోజు ముందుకు వచ్చిందంటే తను ఎంతో మానసిక వేదన అనుభవించింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ తరపున, మస్తాన్ సాయి వాళ్ళ ఫ్యామిలీ తరపున తిరిగి చాలా అన్యాయం జరిగిందంట. లైక్ బ్లాక్ మెయిల్ అంట సార్, ఇప్పుడు చంపేస్తాను, నువ్వు ఆ వీడియోస్ నాకు అదే చెప్పబోతున్నానమ్మా. ఏదైనా కానీ విషయం బయటకు పొక్కిన తర్వాత అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే అబ్బాయిలు బెదిరిస్తారు. ఈ విషయం బయటకు తెలియజేస్తే చంపేస్తా ఉంటారు, లేదా ఈ విషయాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, ఈ వీడియోని నలుగురికి పంపించడం జరుగుతుందని చెప్తారు. సో అంత దాకా వెళ్ళక ముందే మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అమ్మతోటో మీ బంధువులతోటో నీకు మనసుకు నచ్చిన వ్యక్తి అంటే ఇంట్లో అన్నయ్యో వదినో ఎవరికైనా చెప్పి మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ పర్సన్ ఎక్కడైతే ఉన్నాడో ఆయన పట్టుకురావడం జరుగుతుంది. అది మీరు దాచేస్తే విషయం బయటకు తెలియడం కష్టం అవుతుంది. ప్రతి కేసులో కూడా ఏం జరుగుతుందంటే ఈ ఫోన్లో మనం మాట్లాడేది ట్యాప్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకే మార్చి వినిపిస్తారు. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఈ లావణ్య విషయంలో కూడా ఆ అబ్బాయి ఎదిరించడానికి కూడా కారణాలు ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పటికప్పుడు 2 ఏళ్ల పాటు తన మనసులో దాచేసుకుంది, బయట పెట్టలేకపోయింది. ఎప్పుడైతే ఆ అబ్బాయి టార్చర్ ఎక్కువైందో ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పటికైనా ధైర్యం చేసి వచ్చింది, లేకపోతే ఇంకా ఇబ్బంది పడేది. అందువల్ల అలాంటి విషయాల్లో ముందుగా నేను చెప్పేది ఒకటే, సెక్షన్లు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సర్వసాధారణం. ఇటువంటి చట్టాలలో భారతీయ న్యాయ సంహితలో లేటెస్ట్ అమెండ్మెంట్స్ రావటం వల్ల ఏమైందంటే ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయికి తప్పకుండా రిగరస్ ఇంప్రిజన్మెంట్ అయితే పడుతుంది, బయటికి రాకుండా జీవితకాలం జైల్లోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మరి చూసారు కదండి, మస్తాన్ సాయి అనే వ్యక్తి అమ్మాయిల వీడియోలు తీసి డ్రగ్స్ అలవాటు చేసి వీడియోలు విదేశాలకు పంపించడం జరుగుతుంది. తనకి ఎలాంటి సెక్షన్స్ విధిస్తారో మనం లాయర్ మాట్లాడి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కనుక్కో.